ఈ కార్ రేసింగ్, అవినీతి అవినీతి. దయచేసి మీ ముందర నేను ఒక స్పోర్ట్స్ మినిస్టర్ కూడా పనిచేసిన కనుక అనేక దేశాల్లో కూడా నేను స్పోర్ట్స్ ఈవెంట్లు కూడా పోయినా కనుక మరి అటు మేము ఈ దేశ ప్రతిష్టను పెంచడానికి చేసినటువంటి ప్రక్రియ ఇది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా స్పోర్ట్స్ ఈవెంట్ చేసారంటే వాళ్ళు అందాల పోటీలు నిర్వహించారు. వాళ్ళు అందాల పోటీలు నిర్వహించారు, మేమేమో కార్ రేసింగ్ మేము నిర్వహించినాం మా ప్రభుత్వ హయాంలో. దానికి మీరు పోలిక చూడండి. అవినీతి అసలు ఎక్కడ జరిగింది? ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఇస్తాం. 40 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఏనాడు కూడా ఈ ప్రభుత్వం ఆ డబ్బులు మాకు వాపస్ చేయండి అని ఒక్క మాట అడగలేదు, ఒక నోటీస్ ఇవ్వలేదు. లేదా ఆ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ సీజ్ చేసి ఆ పైసలు వాపస్ ఇవ్వాలని చెప్పి ఒక చట్టపరమైనటువంటి యాక్షన్ కూడా అక్కడ తీసుకోలేదు. కేటీఆర్ గారు దేశ విదేశాల్లో తిరిగిండు, చదివిండు, ఉద్యోగాలు చేసి ఇచ్చిండు కనుక ప్రపంచ స్థాయిలో ఈ తెలంగాణను ఆకర్షించాలంటే, తెలంగాణకు పెట్టుబడి రావాలంటే, రాబోయే తరంలో ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా వచ్చేది ఎలక్ట్రికల్ కార్స్. ఎందుకంటే సముద్రంలో పెట్రోల్ డీజిల్ అనేది అంతరించుకుపోతా ఉంది. ఫ్యూచర్ మొత్తం వచ్చేది ఎలక్ట్రికల్. పొల్యూషన్ పోవాలంటే, రోగాలు రాకుండా ఉండాలంటే ఎలక్ట్రికల్ కార్ అని ప్రపంచమే మొత్తం అధ్యయనం చేస్తూ ఉంది, వరల్డ్ వైడ్ మొత్తం కూడా. ఫ్యూచర్లో జరగబోయేటువంటి దానికి ఇప్పటి నుంచే మనం నాంది చేయాలి. ఇక్కడ ఎలక్ట్రికల్ ఈ కార్ రేసింగ్ పెట్టినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మొత్తం కూడా తెలంగాణ వైపు, ఇండియా వైపు దృష్టి వస్తుందని చెప్పి ఆలోచనతో ఇక్కడ పెట్టిండు. దాదాపు 22 పెద్ద పెద్ద ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్, జాగ్వార్ నుంచి మొదలుకుంటే అనేక రకాలుగా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఆ వాహనాలన్నీ పాల్గొన్నాయి. ప్రపంచ స్థాయిలో కార్ రేసింగ్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ చాలా మంది కూడా ఆ పాల్గొనే వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీక్షించారు. సపరేట్ లైవ్ ఉంటుంది. కొన్ని లక్షల మంది, దాదాపు లక్షల మంది కార్ రేసింగ్ చూసిండ్రు హైదరాబాద్లో జరుగుతున్నటువంటిది. పెట్టుబడులు వచ్చినాయి, ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. ఉదాహరణ నేను చెప్తాను, మా కాన్స్టిట్యున్సీలోనే 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీ, అమర్ రాజా ఎలక్ట్రికల్ బ్యాటరీస్, లిథియం బ్యాటరీస్ కంపెనీ మహబూబ్నగర్ రావడానికి కూడా మరి ఇలాంటి దీని వల్లనే మద్రాసు ప్రభుత్వము మేము 10,000 కోట్ల పెట్టుబడి పెడతాము, భూమి ఇస్తామంటే కూడా వద్దు, ఇక్కడ పరిశ్రమల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది ఈ ప్రభుత్వంలో అని చెప్పి, ప్లస్ ఎలక్ట్రికల్ ఈవెంట్ కార్ రేసింగ్ కూడా పెట్టిందని చెప్పి అది కూడా కారణంతో ఇవాళ ఒక కంపెనీ 10,000 కోట్లతో వచ్చింది. అట్లా 5-6 కంపెనీలు వచ్చినాయి. ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి బ్యాటరీస్ తయారు చేసినటువంటి కంపెనీలు వచ్చినాయి. 700 కోట్ల రూపాయల బెనిఫిట్, 700 కోట్ల రూపాయల అమౌంట్ డైరెక్ట్గా లాభం వచ్చింది. రకరకాలుగా హోటల్లో కావచ్చు, తర్వాత ఇంకా అనేక రకాలుగా రావడానికి వాహనాల ఛార్జీలు కావచ్చు, జిఎస్టీ, రకరకాలుగా అన్ని రకాలుగా ఇంతమంది వచ్చినందుకు అడ్వర్టైజ్మెంట్స్ రకరకాల దాంతో తెలంగాణకు మనం చెప్పింది కాదు, ఇది ఇండియాలో ఒక సంస్థ చెప్పినటువంటిది. మీరు పెట్టినొచ్చు 40 కోట్ల పెట్టుబడి, కానీ దానికి 100,000 రేట్లు మీకు లాభం వచ్చేసింది అని. 700 కోట్ల రూపాయల డబ్బులతో పాటుగా కంపెనీలు వచ్చినాయి, 4-5 కంపెనీలు ఇక్కడ వచ్చినాయి. ఎంతో మంది ఇక్కడ వచ్చి సిటీ మొత్తం పండుగ వాతావరణంలాగా ఉంది. ఇండియా ఎక్కడ జరుగుతుందంటే ఒక దేశ రాష్ట్రానికి కాదు పేరు వచ్చింది, భారతదేశానికి పేరు వచ్చింది. భారతదేశానికి పేరు వచ్చి భారతదేశంలో ప్రపంచ పటంలో ఈ ఈవెంట్ మీద క్రేజీ వాళ్ళందరూ ఎక్కడైతుందంటే హైదరాబాద్ ఇండియాలో అవుతుందా, హైదరాబాద్ అవుతుందని చెప్పి చర్చించుకున్నారు. అంటే కేటీఆర్ గారు చేసింది కంపెనీలు రావడానికి ఆకర్షించడం తప్ప, తెలంగాణకు పెట్టుబడులు రావడానికి చేసిన ప్రయత్నం తప్ప, అంటే తెలంగాణకు పెట్టుబడులు వచ్చినందుకు కేసు పెడతారా?
దాదాపు 20-30 పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణకు వచ్చి చూసినందుకు కేసు పెడతారా? వేలాది మంది వచ్చి హైదరాబాద్లో ఉండి ఈ ఈవెంట్ చూసి పోయినందుకు కేసు పెడతారా? తెలంగాణ ప్రతిష్టం పెంచినందుకు పెడతారా? దీనివల్ల ఏం నష్టమని చెప్పండి. 40 కోట్లు అంటున్నారు కదా. మీరు పేపర్ల టీవీలలో చూస్తున్నాం, వేములవాడ గల భోజనానికి 10,000 ప్లేటుకు 10,000 రూపాయలు వేసిర్రని చెప్పేసి అని వేలు కోట్లు వృధా చేస్తున్నారని చెప్పని. ఒక ప్లేట్ భోజనానికి 10,000 రూపాయలు ఉంటుందా? ఇక్కడ 40 కోట్లు అకౌంట్లో వేసి బ్యాంక్ అకౌంట్లో వేసి ఆ డబ్బులు ఉన్నాయంటే, ఒకవేళ మీకు 40 కోట్ల రూపాయలు వల్ల మొత్తం ఖజానాకు కష్టమైపోయింది, వృధా చేసింది అనుకుంటే, మీరు ఆ 40 కోట్ల రూపాయలు ఆ కంపెనీ దగ్గర ఉన్న డబ్బుల్ని వాపస్ తీసుకోండి, రికవర్ చేయండి. కంపెనీలో డబ్బులు ఉన్నాయి కదా బ్యాంక్ అకౌంట్లో, మీరు రికవరీ చేయకుండా అడుగుతూ కూడా వాడు పడేస్తాడు. మీ చర్యల వల్ల సెకండ్ ఈవెంట్, థర్డ్ ఈవెంట్ మీరు కంటిన్యూ చేయలేదు. ఒక అకస్తురా తెలంగాణ ప్రతిష్టను పక్కన పెట్టింది. మీరు ఒక వ్యక్తిని బదనాం చేయాలని దృష్టి పెట్టుకొని 2 ఈవెంట్లలో మీరు నడిపించలేదు. ఒకవేళ మీరు 2 ఈవెంట్లు 10,000తోనో లేకపోతే 1 కోటితోనో 2-3 కోటితో నడిపించింటే, ఇన్ని పైసలు మేము 2 కోట్లతోనో మేము నడిపించినాం 2 ఈవెంట్లు, మీరు ఇన్ని పైసలు వేస్ట్ చేసి అదని అర్థం ఉండే. మీరు నిర్వహించకుండా ప్రతిష్టను లోపలేసి, యాక్చువల్గా వేరే దేశాలు అయితే ఎవరైనా ప్రభుత్వం మీద రద్దు చేస్తే ఆ ప్రభుత్వం మీద వాళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు. ఫోన్లోనే వదిలిపెట్టిన వాళ్ళు కంటిన్యూ చేయకుండా మీరు 40 కోట్ల రూపాయలను కేటీఆర్ ఏదో తిన్నట్లు, కేటీఆర్ మొత్తం 40 కోట్ల రూపాయలను ఆయన బ్యాంకులో వేసుకున్నట్లు, ఆ బ్యాంకులో ఎక్కించి డ్రా చేసి తీసుకొచ్చుకున్నట్లు. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది రైతులపైన, ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది విద్యార్థులపైన, ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది బడుగు బలహీన వర్గాలపైన, ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది విద్యపైన, ఆరోగ్యం పైన. ఈరోజు హాస్పిటళ్లలో పనిచేసే సిబ్బందికి జీతాలు లేవని చెప్పి అడుకతీడు ఉండరు. ఇవాళ పేపర్లు చూసినాం, ఆయాలు కానీ పనిచేసే వాచ్మెన్లు కానీ ఊడ్చేటోళ్ళు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ హాస్పిటల్ పనిచేసే వాళ్ళకు జీతాలు లేవని 6 నెలల నుంచి జీతాలు లేవు. మరి 6 నెలలు జీతాలు లేకపోతే క్లీనింగ్ ఎట్లా చేస్తాడు? హాస్పిటల్ శుభ్రపరిత ఎట్లా చేస్తాడు? రోగాలు ఎక్కువ వస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతారా? అసలు అపరిశుభ్రంగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ అవుతాడా? మీరు దృష్టి పెట్టాల్సిన హాస్పిటల్ల పైన, స్కూళ్ళ పైన, రైతుల పైన, రైతు బంధు పైన, ఉద్యోగాల పైన. ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ రేసింగ్ వల్ల వచ్చే కంపెనీలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదాన్ని ఉపయోగించుకోకుండా దీని మీద కేసులు పెట్టి ఇంకెన్ని రోజులు మీరు డ్రామాలు ఆడతారు? ఇంకెన్ని రోజులు మీరు ప్రజలను తప్పుదో పట్టిస్తారు? మీరు అందాల పోటీలు నిర్వహించారు. మేము 22 కంపెనీలు దాదాపు ఒక 30,000 దేశాల నుంచి వచ్చారు. ఇన్ని కోట్లు పెట్టుబడి వల్ల మాకు 40 కోట్ల పెట్టుబడి పెడితే ఇన్ని కోట్లు లాభం వచ్చేయని చెప్తున్నాం. మీరు అందాల పోటీల వల్ల ఏమొచ్చింది చెప్పండి? అందాల పోటీల వల్ల ఇక్కడ మహిళలకు ఆత్మగౌరవం పెరిగిందా? అందాల పోటీలు నిర్వహించినందుకు ఇంకా పెద్ద పెద్ద అందగత్తెలు అందరూ హైదరాబాద్కి వచ్చి ఇంకేమైనా ప్రదర్శనలు చేస్తుండ్రా? లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఒక యాడ్ ఏజెన్సీలో లేకపోతే ఇంకేదైనా ఒక ఈవెంట్ చేసి ఇన్కమ్ వచ్చేటట్లు మనం చేస్తుండ్రా? మేము 40 కోట్లు ఖర్చు పెట్టాము, 200 కోట్లు ఖర్చు పెట్టింది కదా. 200 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ పరువు తీసిండ్రు. స్వయాన సోనియా గాంధీ గారికి ప్రపంచంలో ఉన్నటువంటి ఆమె పేరు మ్యాగీ, ఆమె స్వయంగా ఫిర్యాదు చేసింది మన సోనియా గాంధీ గారికి. మీరు ఇమ్మీడియట్గా కేసు పెట్టాలా? ఎవరు వివరించారో ఇమ్మీడియట్గా ఆ కేసు పెట్టాలా, ఆ కేసును విచారించాలా. ప్రపంచంలో మన పరువు పోయేటట్లు ఇక్కడ వ్యవహరిస్తే ఆడపిల్ల, తెలంగాణ అంటే ఆడపిల్ల సంస్కృతి, ఇక్కడ గౌరవం, ఆడపిల్లకు గౌరవం అనేది భారతదేశంలో ఒక సంస్కృతి, గొప్ప సంస్కృతి ప్రపంచంలో.
అందులో ఆడవాళ్ళని గౌరవిస్తారంటే ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ, అది ఇంకా తెలంగాణలో ఎక్కువ. అలాంటి తెలంగాణలో మహిళలను అగౌరవపరిచి అసభ్యంగా చేసి ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కాంప్లైంట్ చేస్తే స్వయంగా మళ్ళా ఎవరికో ప్రధానమంత్రికో లేకపోతే ఇంకెవరు చేయలే, సోనియా గాంధీ గారికి చేసింది ఆమె. మీరు ఒక కేసు పెట్టాల్సింది ఆమెను వేధించిన వాళ్ళపైన, కేసు పెట్టలేదు. ఆమె బయటకు వచ్చి ధైర్యంగా ఆమె చెప్పింది. ఇంకా ఎంతమంది పైన ఏమైందో విచారించాల్సింది దానిపైన. అందాల పోటీలో ఎవరు అసభ్యంగా వివరించిండ్రు, ఎవరు వాళ్ళ పట్ల చులకన చూసిండ్రు, ఎవరిని వాళ్ళని ఒక వేశ్య మాదిరిగా వాళ్ళని ట్రీట్ చేసిండ్రు, ఇది తెలంగాణకు అవమానకరం. మేము దేశానికి పేరు వచ్చేటట్లు చేసి కార్ రేసింగ్ పెడితే మీరు అందాల పోటీ చేసిండ్రు. మేము 40 కోట్ల పెట్టుబడి పెడితే మీరు 200 కోట్ల పెట్టుబడి పెట్టిండ్రు. మేము 40 దేశాలను తీసుకొచ్చి ఇక్కడ హోటల్లో ఉండి అక్కడ ఇక్కడ ఉండి చూసి ప్రతిష్ట మేము తెస్తే మీరు అందాల భావాలు వచ్చి వాళ్ళు చూసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి పేరు కథం చేస్తుంది. మేము చేసింది ఏంది, మీరు చేసింది ఏంది? మేము నడిగి పట్టున మేము మొత్తం టోటల్గా మేము కారు రేసింగ్ చేస్తే చిన్నపిల్లలు వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ లైవ్ వాళ్ళు చూస్తే మీరు ఆ అమ్మాయిని బలాయించింది, ఆమెను వేధించింది, ఈమెను చేపట్టుకుంది, ఆమెను సరి చేసింది, ఆ రకంగా ఆమె వివరించింది, మీరు చేస్తుంది. మేము చేసింది ఏంది, మీరు చేసింది ఏంది? మేము చేసిన వల్ల లాభాలు మేము చెప్తున్నాం. మీరు చెప్పండి, అందాల పోటీ నుంచి ఏం లాభాలు చెప్పి ఏం చేసిరండి? మేము కట్టిన బుద్ధవనం కూడా తీసుకుపోతుంది. మేము కట్టిన మహబూబ్నగర్లో పుల్లలమారి దగ్గర ఉన్నటువంటి ఆర్కియాలజీ మ్యూజియం చూపిస్తుంది, బుద్ధవనం చూపిస్తుంది, యాదాద్రి టెంపుల్ దగ్గర చూపిస్తుంది, సెక్రటరియట్ చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది. ఇక్కడ పక్కలో ఉన్నటువంటి మన కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపిస్తుంది. రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంటారు, మొత్తం హాయిగా సుఖంగా అనుభవిస్తారు, రాజభోగాలు అల్లనే అనుభవిస్తారు. మళ్ళీ కట్టించుకునే చూస్తే ఉందా? ఏమైనా న్యాయం ఉందా? ఎవరైతే కట్టించిండ్రో, ఎవరైతే చెమట రక్తం కలిగించి దిమాగ్ పెట్టి పైసా 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 కూడబెట్టి ఇన్కమ్ పెంచి ఆస్తులు పెంచిండ్రో, లక్ష కోట్ల ఆస్తులు పెంచి ధనాన్ని రెట్టింపు యాడ్ చేస్తే మీరు ఏం చేస్తారు? ₹1 కోటి ఉన్న ఎకరాన్ని తొప్పున పడేస్తారు. 20 లక్షలు కూడా కొనేటోళ్ళు ఇవ్వాలి. ఆడవాళ్ళ చిట్టీలు వేసుకొని చిన్న ఎంప్లాయీస్ ఒక ప్లాట్ కొనుక్కుంటే చిన్న ప్లాట్ కొనుక్కొని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. బిడ్డపల్లి కంటే కొనుక్కోండి ఇక ఆపద వస్తే. మీరు దృష్టి పెట్టాల్సింది 42% రిజర్వేషన్, దాని మీద దృష్టి పెట్టాలా? ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఎలక్షన్ల ముందర మళ్ళీ ఏదో బొక్కేసి మా పబ్బం నడుపుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ ఏమైనా మహిళలకు గౌరవం లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయింది, హింస పెరిగిపోయింది, లూటు పెరిగిపోయింది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేశారు. 4 ఎమ్మెల్యేలు కాజాగూడలో ఈ భూమి పూర్తిగా చట్టానికి విరుద్ధంగా ఉంది, కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చి ఉన్నారు, వేల కోట్ల రూపాయల భూములు ఖతం అయిపోతున్నాయని చెప్పి. మీరు దృష్టి పెట్టాల్సింది మీ ఎమ్మెల్యేలు పెట్టిన దానిపైన దృష్టి పెట్టి అది కేసు చేయండి, వాళ్ళ మీద విచారించండి, దాన్ని ఏసీపీగా అప్పగించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ప్రజలు హర్షిస్తారు. మాటి కేటీఆర్ వెళ్ళడం, మాటికి ఎవరంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా ప్రభుత్వంలో ఒక పద్ధతి ఉందా? రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తుంది, కోర్టుల కేసులో ఉంది. బీసీ మంత్రి ప్రకటించాలా రిజర్వేషన్ ఇస్తారా అయ్యారా అని, ఇంకో మంత్రి ప్రకటిస్తాడు, ఇంకో మంత్రి ప్రకటిస్తాడు. ఒక పద్ధతి లేదు, ఒక పరిపాలన లేదు. మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకొని మీకు అప్పచెప్తే ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీకు ఇస్తే మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు దృష్టి పెట్టాల్సింది ఏమిటి? వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతుల మీద దృష్టి పెట్టాలి. ఎలక్షన్లు అప్పుడు వస్తున్నాయి కనుక, ఎలక్షన్ దగ్గరకు వస్తే కనుక ఏదో ఇట్లా ఏ డబ్బు ఇస్తున్నామని చెప్తే ఓట్లు పడతాయి అనుకుంటున్నామేమో. తాత్కాలిక 2 ఏళ్ళు అయిపోయింది.
ఇక ఉరికొస్తుంది చూస్తా 2 ఏళ్ళు తర్వాత ఎలక్షన్ ఇయరే ఉంటుంది. ప్రతి ఒక్కరికి చట్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అన్నం తింటారు, కారం తింటారు, పప్పు తింటారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో అందరికీ పౌరుషమే ఉంటుంది. మరి పూర్తిగా ఈ రకంగా పరిపాలన పక్కకు పడేసి కేసులు పెట్టుకుంటా మాటి పిలిపించుకుంటా మానసికంగా కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని మీరే మాట్లాడారు. మీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అన్నారు కేసీఆర్ లేకుండా తెలంగాణ. మరి అలాంటి తెలంగాణలో కదా మీరందరూ మంత్రులు, ప్రభుత్వము, ముఖ్యమంత్రులు మీరందరూ అనుభవించేది. అలాంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కట్టినాలే కదా ఇవన్నీ కూడా మీరు నిర్వహించేది. కనీసం ఒక్కసారి మీకు గుర్తురాదా? ఒకసారి చేసి అయిపోయింది. ఇంకా పోయేంతకాలం దాని మీద దృష్ట్యా రోజు అదే పనియా. 1000 కోట్ల పెట్టుబడులు వచ్చేదానికి ఉదాహరణ ఒక చిన్న కంపెనీ. ఎవడు పిలిస్తే వాళ్ళు రారు. స్పోర్ట్స్ ఈవెంట్ కూడా స్పోర్ట్స్ ఒక ఈవెంట్ మేము పెడుతున్నామంటే వాళ్ళు సంవత్సరం చూస్తారు వీళ్ళ కెపాసిటీ ఉందా లేదా, దమ్ము ఉందా లేదా, వీళ్ళు చేయగలుగుతారా లేదా అని. సంవత్సరం తర్వాత పనులు ఇస్తారు వాళ్ళు. ఎవడంటే వాడు ఇవ్వలేదు. ఈ ఇండియాలో అందరూ ప్రయత్నం చేసిండ్రు. గతంలో ప్రధానమంత్రి గారు కూడా ప్రయత్నం చేసిండ్రు గుజరాత్లో. ఎక్కడికి రాలే. ఇక్కడ హైదరాబాద్కు కెపాసిటీ ఉంది, ఇక్కడ ఆ కెపాసిటీలో నాయకులు ఉన్నారని చెప్పి, ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి ఇక్కడ వచ్చింది. గ్లోబల్ మన మోటార్ స్పోర్ట్స్ క్యాలెండర్లో ఒకటి వచ్చేసింది తెలంగాణ. అది మామూలుగా ఎవరికంటే ఎవరికి ఉండదు ఆ క్యాలెండర్లో. వరల్డ్ వైడ్ క్యాలెండర్లో తెలంగాణ అనేది నిర్వహించే సత్తా ఉందిరా దీనికి, వరల్డ్ వైడ్గా ఏదైనా నిర్వహించగలుగుతారా అని చెప్పి ఉన్నది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేశారు. సపరేట్ మొత్తం భూసేకరణ కూడా చేసారు వాళ్ళు. అంతకుముందు చేయలేకపోయారు. హర్షించాలి అట్లాంటిది. మీరు హర్షించేది పోయి ఇన్ని 22 బ్రాండ్ల కార్లు కంపెనీలు వచ్చి హోండాయ్, మహీంద్రా, బిలిటీ, తర్వాత ఒలెక్టా, జెడ్ఎఫ్, ఇవన్నీ కంపెనీలు తెలంగాణకు ఎలక్ట్రికల్ కంపెనీలు తెలంగాణలో స్టార్ట్ అయినాయి. ఈవెంట్ పబ్లిసిటీ అయ్యేటప్పుడే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని కంపెనీలకు తెలిసిపోయింది తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి. కంపెనీలు స్టార్ట్ అయినాయి, పెట్టుబడులు స్టార్ట్ అయినాయి, ఇన్కమ్ వచ్చింది. మీరు అందాల పోటీలు నిర్వహించి, మా అందాల పోటీలు చాలా ఘనంగా ఉన్నాయి, మీరు పెట్టిన ఈ కార్ రేసింగ్ తప్పు, మేము 200-300 కోట్లు పెట్టి ఇగో ఇంగ్లాండ్ ఆమెని చేయబట్టి గుంజినాం, ఆమె వెళ్ళిపోయింది, ఇగో ఎంత గొప్ప చెప్పింది ఆమె పోయి, ఎంత మంచోళ్ళ వీళ్ళు తెలంగాణలో, ఎంత బాగా చూసుకున్నారా అని చెప్తే మీరు హర్షించాలా, సిగ్గుపడాలా. ఆమె పోయి మనల్ని తిట్టింది, సోనియా గాంధీ కంప్లైంట్ చేసిందంటే కేసు వాళ్ళ మీద పెట్టాలా? కేసు పెట్టాల్సింది వాళ్ళపైన, యాక్షన్ తీసుకోవాల్సింది ప్రపంచం నుంచి వచ్చినటువంటి అందాల భామల వాళ్ళ మీద వేయించిన వాళ్ళపైన, ఒక కమిటీ వేయాల్సింది వాళ్ళపైన, జ్యుడిషియల్ కమిటీ కూడా వేసి విచారించాలా అసలు ఏం జరిగిందని చెప్పి. పరువు తీసిండ్రు, దేశాన్ని పరువు తీసిండ్రు కనుక వాళ్ళపైన దృష్టి పెట్టాలా. విమర్శలకు ప్రతి విమర్శలు కాదు, ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడిందంటే దాన్ని పరిగణలో తీసుకోవాలి. 40 కోట్లు తెలంగాణ ప్రజలారా, 40 కోట్లు ఎవరు తినలేదు, పైసలు బ్యాంకులోనే ఉన్నాయి. ఈరోజు కూడా వాళ్ళు బ్యాంకు నుంచి రికవర్ చేసే అవకాశం ఉంది. మనకు ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలి, తెలంగాణ ప్రతిష్ట పెంచాలని ఏది చేసినా కేసీఆర్ గారు ఏది చేసినా ప్రభుత్వంలో తెలంగాణ స్థాయిని పెంచిండు, దీనికి దిగజార్చల. ఇలా మనకు భూమికి విలువ వచ్చింది, రైతుకు విలువ వచ్చి మనకు అన్నం పెట్టిన మన రైతు, మనల్ని బతికించిన రైతు, ఇలా మన ఊళ్ళని బతికించిన రైతు గర్వంగా తెలంగాణ అప్పుడు నిండా ఇప్పుడు నిండా చూడండి, ఆలోచన చేయండి. కనుక ఈ కేసులకు పిలిచినంత మాత్రాన 10 సార్లు నిలిచినా వస్తాడు కేటీఆర్ గారు, తప్పు చేయలేదు కనుక వస్తాడు. మీరు కావాలని ఇంకా ఎంత వేధించినా దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా జాగ్రత్త.
పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఏం తెలంగాణ మాకేం కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, దెబ్బలు కొత్త కాదు. 14 ఏళ్ళు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దెబ్బలు తిన్నాం, వేల మంది సచ్చిండ్రు, సావులలో పోయినాం, కన్నీళ్ళు చూసినాం, కష్టాలు చూసినాం, బాధలు చూసినాం, సావడానికి కూడా సిద్ధమైనాం. కేసీఆర్ గారి నాయకులు తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఎంత కేటీఆర్ గారిని వేధించాలని ప్రయత్నం చేస్తారో ప్రజలు ఇంకా అంతకన్నా ఎక్కువ ఆక్రోషంలో గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్లను దారి మళ్లించడానికి ఏ చిన్న చిన్న పథకాలు ఎలక్షన్ల ముందు చెప్పినట్లు కాదు. ఇవాళ మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితే లేదు. మీ ఎమ్మెల్యే చెప్తారు మమ్మల్ని ఎవరు నమ్మడం అయిపోయా 20 ఏళ్ళు మాకు ఓటేస్తే ఒట్టు అని. మీరు దృష్టి పెట్టాల్సింది మీ కేసు, మీ ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసిన కేసులపైన దృష్టి పెట్టండి. సోనియా గాంధీ గారికి కంప్లైంట్ చేసి దానిపైన కేసు పెట్టండి. ఇచ్చిన హామీలపైన మీరు దృష్టి పెట్టండి. హామీలు తొందరగా తప్పి మీరు నాటకాలు ఆడతామంటే మాత్రం ఎవరు కూడా నమ్మరు. ఖచ్చితంగా దాన్ని బీఆర్ఎస్ సైనికులు 100% ఎదుర్కొంటారు. ఎవరు దీనికి భయపడరు అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. స్థాయిలో ఈ తెలంగాణను ఆకర్షించాలంటే, తెలంగాణకు పెట్టుబడి రావాలంటే, రాబోయే తరంలో ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా వచ్చేది ఎలక్ట్రికల్ కార్స్. ఎందుకంటే సముద్రంలో పెట్రోల్, డీజిల్ అనేది అంతరించుకుపోతా ఉంది. ఫ్యూచర్ మొత్తం వచ్చేది ఎలక్ట్రికల్. పొల్యూషన్ పోవాలంటే, రోగాలు రాకుండా ఉండాలంటే ఎలక్ట్రికల్ కార్ అని ప్రపంచమే మొత్తం అధ్యయనం చేస్తూ ఉంది, వరల్డ్ వైడ్ మొత్తం కూడా. ఫ్యూచర్లో జరగబోయేటువంటి దానికి ఇప్పటి నుంచే మనం నాంది చేయాలి. ఇక్కడ ఎలక్ట్రికల్ ఈ కార్ రేసింగ్ పెట్టినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మొత్తం కూడా తెలంగాణ వైపు, ఇండియా వైపు దృష్టి వస్తుందని చెప్పి ఆలోచనతో ఇక్కడ పెట్టిండు. దాదాపు 22 పెద్ద పెద్ద ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్, జాగ్వార్ నుంచి మొదలుకుంటే అనేక రకాలుగా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఆ వాహనాలన్నీ పాల్గొన్నాయి. ప్రపంచ స్థాయిలో కార్ రేసింగ్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ చాలా మంది కూడా ఆ పాల్గొనే వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీక్షించారు. సపరేట్ లైవ్ ఉంటుంది. కొన్ని లక్షల మంది, దాదాపు లక్షల మంది కార్ రేసింగ్ చూసిండ్రు హైదరాబాద్లో జరుగుతున్నటువంటిది. పెట్టుబడులు వచ్చినాయి, ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. ఉదాహరణ నేను చెప్తాను, మా కాన్స్టిట్యున్సీలోనే 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీ, అమర్ రాజా ఎలక్ట్రికల్ బ్యాటరీస్, లిథియం బ్యాటరీస్ కంపెనీ మహబూబ్నగర్ రావడానికి కూడా మరి ఇలాంటి దీని వల్లనే మద్రాసు ప్రభుత్వము మేము 10,000 కోట్ల పెట్టుబడి పెడతాము, భూమి ఇస్తామంటే కూడా వద్దు, ఇక్కడ పరిశ్రమల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది ఈ ప్రభుత్వంలో అని చెప్పి, ప్లస్ ఎలక్ట్రికల్ ఈవెంట్ కార్ రేసింగ్ కూడా పెట్టిందని చెప్పి, అది కూడా కారణంతో ఇవాళ ఒక కంపెనీ 10,000 కోట్లతో వచ్చింది. అట్లా 5-6 కంపెనీలు వచ్చినాయి. ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి బ్యాటరీస్ తయారు చేసినటువంటి కంపెనీలు వచ్చినాయి. 700 కోట్ల రూపాయల బెనిఫిట్, 700 కోట్ల రూపాయల అమౌంట్ డైరెక్ట్గా లాభం వచ్చింది. రకరకాలుగా హోటల్లో కావచ్చు, తర్వాత ఇంకా అనేక రకాలుగా రావడానికి వాహనాల ఛార్జీలు కావచ్చు, జిఎస్టీ, రకరకాలుగా అన్ని రకాలుగా ఇంతమంది వచ్చినందుకు అడ్వర్టైజ్మెంట్స్ రకరకాల దాంతో తెలంగాణకు మనం చెప్పింది కాదు, ఇది ఇండియాలో ఒక సంస్థ చెప్పినటువంటిది. మీరు పెట్టినొచ్చు 40 కోట్ల పెట్టుబడి, కానీ దానికి 100,000 రేట్లు మీకు లాభం వచ్చేసింది అని. 700 కోట్ల రూపాయల డబ్బులతో పాటుగా కంపెనీలు వచ్చినాయి, 4-5 కంపెనీలు ఇక్కడ వచ్చినాయి. ఎంతో మంది ఇక్కడ వచ్చి సిటీ మొత్తం పండుగ వాతావరణంలాగా ఉంది. ఇండియా ఎక్కడ జరుగుతుందంటే ఒక దేశ రాష్ట్రానికి కాదు పేరు వచ్చింది, భారతదేశానికి పేరు వచ్చింది. భారతదేశానికి పేరు వచ్చి భారతదేశంలో ప్రపంచ పటంలో ఈ ఈవెంట్ మీద క్రేజీ వాళ్ళందరూ ఎక్కడైతుందంటే హైదరాబాద్ ఇండియాలో అవుతుందా, హైదరాబాద్ అవుతుందని చెప్పి చర్చించుకున్నారు. అంటే కేటీఆర్ గారు చేసింది
కంపెనీలు రావడానికి ఆకర్షించడం తప్ప తెలంగాణకు పెట్టుబడులు రావడానికి చేసిన ప్రయత్నం తప్ప, అంటే తెలంగాణకు పెట్టుబడులు వచ్చినందుకు కేసు పెడతారా? దాదాపు 20-30 పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణకు వచ్చి చూసినందుకు కేసు పెడతారా? వేలాది మంది వచ్చి హైదరాబాద్లో ఉండి ఈ ఈవెంట్ చూసి పోయినందుకు కేసు పెడతారా? తెలంగాణ ప్రతిష్టను పెంచినందుకు పెడతారా? దీనివల్ల ఏం నష్టమని చెప్పండి. 40 కోట్లు అంటున్నారు కదా. మీరు పేపర్ల టీవీలలో చూస్తున్నాం, వేములవాడ గల భోజనానికి 10,000 ప్లేటుకు 10,000 రూపాయలు వేసిరని చెప్పేసి అని, వేలు కోట్లు వృధా చేస్తున్నారని చెప్పని. ఒక ప్లేట్ భోజనానికి 10,000 రూపాయలు ఉంటుందా? ఇక్కడ 40 కోట్లు అకౌంట్లు వేసి, బ్యాంక్ అకౌంట్లు వేసి ఆ డబ్బులు ఉన్నాయంటే, ఒకవేళ మీకు 40 కోట్ల రూపాయలు వల్ల మొత్తం ఖజానాకు కష్టమైపోయింది, వృధా చేసింది అనుకుంటే, మీరు ఆ 40 కోట్ల రూపాయలు ఆ కంపెనీ దగ్గర ఉన్న డబ్బుల్ని వాపసు తీసుకోండి, రికవర్ చేయండి. కంపెనీలో డబ్బులు ఉన్నాయి కదా బ్యాంక్ అకౌంట్లో, మీరు రికవరీ చేయకుండా అడుగుతూ కూడా వాడు పడేస్తాడు. మీ చర్యల వల్ల సెకండ్ ఈవెంట్, థర్డ్ ఈవెంట్ మీరు కంటిన్యూ చేయలేదు. ఒక అకస్తున తెలంగాణ ప్రతిష్టను పక్కన పెట్టింది. మీరు ఒక వ్యక్తిని బదనాం చేయాలని దృష్టి పెట్టుకొని 2 ఈవెంట్లను మీరు నడిపించలేదు. ఒకవేళ మీరు 2 ఈవెంట్లు 10,000తోనో లేకపోతే 1 కోటితోనో 2-3 కోటితో నడిపించింటే, ఇన్ని పైసలు మేము 2 కోట్లతోనే మేము నడిపించినాం 2 ఈవెంట్లు, మీరు ఇన్ని పైసలు వేస్ట్ చేసి అదని అర్థం ఉండే. మీరు నిర్వహించకుండా ప్రతిష్టను లోపలేసి, యాక్చువల్గా వేరే దేశాలు అయితే ఎవరైనా ప్రభుత్వం మీద రద్దు చేస్తే ఆ ప్రభుత్వం మీద వాళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు. ఫోన్లోనే వదిలిపెట్టిన వాళ్ళు కంటిన్యూ చేయకుండా మీరు 40 కోట్ల రూపాయలను కేటీఆర్ ఏదో తిన్నట్లు, కేటీఆర్ మొత్తం 40 కోట్ల రూపాయలను ఆయన బ్యాంకులో వేసుకున్నట్లు, ఆ బ్యాంకులో ఎక్కించి డ్రా చేసి తీసుకొచ్చుకున్నట్లు. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఈ ప్రభుత్వము దృష్టి పెట్టాల్సింది రైతులపైన, ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది విద్యార్థులపైన, ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది బడుగు బలహీన వర్గాలపైన, ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది విద్యపైన, ఆరోగ్యం పైన. ఈరోజు హాస్పిటళ్లలో పనిచేసే సిబ్బందికి జీతాలు లేవని చెప్పి అడకతింటున్నారు. ఇవాళ పేపర్లు చూసినాం, ఆయాలు కానీ, పనిచేసే వాచ్మెన్లు కానీ, ఊడ్చేటోళ్ళు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, హాస్పిటల్ పనిచేసే వాళ్ళకు జీతాలు లేవని 6 నెలల నుంచి జీతాలు లేవు. మరి 6 నెలలు జీతాలు లేకపోతే క్లీనింగ్ ఎట్లా చేస్తాడు? హాస్పిటల్ శుభ్రపరిత ఎట్లా చేస్తాడు? రోగాలు ఎక్కువ వస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతారా? అసలు అపరిశుభ్రంగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ అవుతాడా? మీరు దృష్టి పెట్టాల్సిన హాస్పిటల్ల పైన, స్కూళ్ళ పైన, రైతుల పైన, రైతు బంధు పైన, ఉద్యోగాల పైన. ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ రేసింగ్ వల్ల వచ్చే కంపెనీలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదాన్ని ఉపయోగించుకోకుండా దీని మీద కేసులు పెట్టి ఇంకెన్ని రోజులు మీరు డ్రామాలు ఆడతారు? ఇంకెన్ని రోజులు మీరు ప్రజలను తప్పుదో పట్టిస్తారు? మీరు అందాల పోటీలు నిర్వహించారు. మేము 22 కంపెనీలు దాదాపు ఒక 30,000 దేశాల నుంచి వచ్చారు. ఇన్ని కోట్లు పెట్టుబడి వల్ల మాకు 40 కోట్ల పెట్టుబడి పెడితే ఇన్ని కోట్ల లాభం వచ్చేది చెప్తున్నాం. మీరు అందాల పోటీల వల్ల ఏమొచ్చింది చెప్పండి? అందాల పోటీల వల్ల ఇక్కడ మహిళలకు ఆత్మగౌరవం పెరిగిందా? అందాల పోటీలు నిర్వహించినందుకు ఇంకా పెద్ద పెద్ద అందగత్తెలు అందరూ హైదరాబాద్కి వచ్చి ఇంకేమైనా ప్రదర్శనలు చేస్తుండ్రా? లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఒక యాడ్ ఏజెన్సీలో లేకపోతే ఇంకేమైనా ఒక ఈవెంట్ చేసి ఇన్కమ్ వచ్చేటట్లు మనం చేస్తుండ్రా? మేము 40 కోట్లు ఖర్చు పెట్టాము, 200 కోట్లు ఖర్చు పెట్టింది కదా. 200 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ పరువు తీసిండ్రు. స్వయాన సోనియా గాంధీ గారికి ప్రపంచంలో ఉన్నటువంటి ఆమె పేరు మ్యాగీ, ఆమె స్వయంగా ఫిర్యాదు చేసింది మన సోనియా గాంధీ గారికి. మీరు ఇమ్మీడియట్గా కేసు పెట్టాలా? ఎవరు వేధించారో ఇమ్మీడియట్గా ఆ కేసు పెట్టాలా, ఆ కేసును విచారించాలా?
ప్రపంచంలో మన పరువు పోయేటట్లు ఇక్కడ వ్యవహరిస్తే ఆడపిల్ల తెలంగాణ అంటే ఆడపిల్ల సంస్కృతి, ఇక్కడ గౌరవం, ఆడపిల్లకు గౌరవం అనేది భారతదేశంలో ఒక సంస్కృతి, గొప్ప సంస్కృతి ప్రపంచంలో. అందులో ఆడవాళ్ళని గౌరవిస్తుంటే ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ, అది ఇంకా తెలంగాణలో ఎక్కువ. అలాంటి తెలంగాణలో మహిళలను అగౌరవపరిచి అసభ్యంగా చేసి ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కాంప్లైంట్ చేస్తే స్వయంగా మళ్ళా ఎవరికో ప్రధానమంత్రికో లేకపోతే ఇంకెవరు చేయలే, సోనియా గాంధీ గారికి చేసింది ఆమె. మీరు ఒక కేసు పెట్టాల్సింది ఆమెను వేధించిన వాళ్ళపైన, కేసు పెట్టలేదు. ఆమె బయటకు వచ్చి ధైర్యంగా ఆమె చెప్పింది. ఇంకా ఎంతమంది పైన ఏమైందో విచారించాల్సింది దానిపైన. అందాల పోటీలో ఎవరు అసభ్యంగా వివరించిండ్రు, ఎవరు వాళ్ళ పట్ల చులకన చూసిండ్రు, ఎవరిని వాళ్ళని ఒక వేశ్యల మాదిరిగా వాళ్ళని ట్రీట్ చేసిండ్రు, ఇది తెలంగాణకు అవమానకరం. మేము దేశానికి పేరు వచ్చేటట్టు చేసి కార్ రేసింగ్ పెడితే మీరు అందాల పోటీ చేసిండ్రు. మేము 40 కోట్ల పెట్టుబడి పెడితే మీరు 200 కోట్ల పెట్టుబడి పెట్టిండ్రు. మేము 40 దేశాలను తీసుకొచ్చి ఇక్కడ హోటల్లో ఉండి అక్కడ ఇక్కడ ఉండి చూసి ప్రతిష్ట మేము పెంచితే మీరు అందాల భావాలు వచ్చి వాళ్ళు చూసి వీళ్ళు చూసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి పేరు కథం చేస్తుంది. మేము చేసింది ఏంది, మీరు చేసింది ఏంది? మేము నడిగి పట్టున మేము మొత్తం టోటల్గా మేము కారు ఈ రేసింగ్ చేస్తే చిన్నపిల్లలు వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా లైవ్ వాళ్ళు చూస్తే మీరు ఆ అమ్మాయిని బలాయించింది, ఆమెను వేధించింది, ఈమెను చేయగట్టుకుంది, ఆమెను సరే చేసింది, ఆ రకంగా ఆమె వివరించింది, మీరు చేస్తుంది. మేము చేసింది ఏంది, మీరు చేసింది ఏంది? మేము చేసిన వాళ్ళ లాభాలు మేము చెప్తున్నాం. మీరు చెప్పండి, అందాల పోటీ నుంచి ఏం లాభాలు చెప్పి ఏం చేసిరండి? మేము కట్టిన బుద్ధవనం కూడా తీసుకుపోతుంది. మేము కట్టిన మహబూబ్నగర్లో పుల్లలమారి దగ్గర ఉన్నటువంటి ఆర్కియాలజీ మ్యూజియం చూపిస్తుంది, బుద్ధవనం చూపిస్తుంది, యాదాద్రి టెంపుల్ దగ్గర చూపిస్తుంది, సెక్రటరియట్ చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది. ఇక్కడ పక్కలో ఉన్నటువంటి మన కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపిస్తుంది. రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంటారు, మొత్తం హాయిగా సుఖంగా అనుభవిస్తారు, రాజభోగాలు అల్లనే అనుభవిస్తారు. మళ్ళీ కట్టించులోనే చూస్తే ఉందా? ఏమైనా న్యాయం ఉందా? ఎవరైతే కట్టించిండ్రో, ఎవరైతే చెమట రక్తం కలిగించి దిమాగ్ పెట్టి పైసా 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 కూడబెట్టి ఇన్కమ్ పెంచి ఆస్తులు పెంచిండ్రో, లక్ష కోట్ల ఆస్తులు పెంచి ధనాన్ని రెట్టింపు యాడ్ చేస్తే మీరు ఏం చేస్తారు? ₹1 కోటి ఉన్న ఎకరాన్ని తొప్పున పడేస్తారు. 20 లక్షలు కూడా కొనేటోళ్ళు ఇవ్వాలి. అలాగే చిట్టీలు వేసుకొని చిన్న చిన్న ఎంప్లాయీస్ ఒక ప్లాట్ కొనుక్కుంటే చిన్న ప్లాట్ కొనుక్కొని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, బిడ్డ పెళ్లి కంటే కొనేటోళ్ళు లేడు ఇక ఆపదొస్తే. మీరు దృష్టి పెట్టాల్సింది 42% రిజర్వేషన్, దాని మీద దృష్టి పెట్టాలా? ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఎలక్షన్ల ముందర మళ్ళీ ఏదో బొక్కేసి మా పబ్బం నడుపుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ ఏమైనా మహిళలకు గౌరవం లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయింది, హింస పెరిగిపోయింది, లూటు పెరిగిపోయింది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేశారు. 4 ఎమ్మెల్యేలు కాజాగూడలో ఈ భూమి పూర్తిగా చట్టానికి విరుద్ధంగా ఉంది, కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చి ఉన్నారు, వేల కోట్ల రూపాయల భూములు ఖతం అయిపోతున్నాయని చెప్పి. మీరు దృష్టి పెట్టాల్సింది మీ ఎమ్మెల్యేలు పెట్టిన దానిపైన దృష్టి పెట్టి అది కేసు చేయండి, వాళ్ళ మీద విచారించండి, దాన్ని ఏసీపీగా అప్పగించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ప్రజలు హర్షిస్తారు. మాటి కేటీఆర్ వెళ్ళడం, మాటికి ఎవరంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా ప్రభుత్వంలో పద్ధతి ఉందా? రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తుంది, కోర్టుల కేసులో ఉంది. బీసీ మంత్రి ప్రకటించాలా రిజర్వేషన్ ఇస్తారా అయ్యారా అని, ఇంకో మంత్రి ప్రకటిస్తాడు, ఇంకో మంత్రి ప్రకటిస్తాడు. ఒక పద్ధతి లేదు, ఒక పరిపాలన లేదు. మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకొని మీకు అప్పచెప్తే ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీకు ఇస్తే మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు దృష్టి పెట్టాల్సింది ఏమిటి?
వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతుల మీద దృష్టి పెట్టాలి. ఎలక్షన్లు అప్పుడు వస్తున్నాయి కనుక, ఎలక్షన్ దగ్గరకు వస్తే కనుక ఏదో ఇట్లా వేద్దాము ఇస్తున్నామని చెప్తే ఓట్లు పడతాయి అనుకుంటున్నామేమో. తాత్కాలిక 2 ఏళ్ళు అయిపోయింది, ఇక ఉరికొస్తుంది చూస్తే 2 ఏళ్ళు తర్వాత ఎలక్షన్ ఇయరే ఉంటుంది. ప్రతి ఒక్కరికి చట్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అన్నం తింటారు, కారం తింటారు, పప్పు తింటారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో అందరికీ పౌరుషమే ఉంటుంది. మరీ పూర్తిగా ఈ రకంగా పరిపాలన పక్కకు పడేసి కేసులు పెట్టుకుంటా, మాటి పిలిపించుకుంటా, మానసికంగా కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని మీరే మాట్లాడారు. మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అన్నారు కేసీఆర్ లేకుంటే తెలంగాణ. మరి అలాంటి తెలంగాణలో కదా మీరందరూ మంత్రులు, ప్రభుత్వము, ముఖ్యమంత్రులు మీరందరూ అనుభవించేది. అలాంటి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కట్టినాలే కదా ఇవన్నీ కూడా నిర్వహించేది. కనీసం ఒక్కసారి మీకు గుర్తురాదా? ఒకసారి చేసి అయిపోయింది, ఇంకా పోయేంతకాలం దాని మీద దృష్ట్యా రోజు అదే పనియా. 1000 కోట్ల పెట్టుబడులు వచ్చేదానికి ఉదాహరణ ఒక చిన్న కంపెనీ. ఎవడు పిలిస్తే వాళ్ళు రారు. స్పోర్ట్స్ ఈవెంట్ కూడా, స్పోర్ట్స్ ఒక ఈవెంట్ మేము పెడుతున్నామంటే వాళ్ళు సంవత్సరం చూస్తారు వీళ్ళ కెపాసిటీ ఉందా లేదా, దమ్ము ఉందా లేదా, వీళ్ళు చేయగలుగుతారా లేదా అని. సంవత్సరం తర్వాత పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. ఎవడంటే వాడు ఇవ్వలేదు. ఈ ఇండియాలో అందరూ ప్రయత్నం చేసిండ్రు. గతంలో ప్రధానమంత్రి గారు కూడా ప్రయత్నం చేసిండ్రు గుజరాత్లో. ఎక్కడికి రాలే. ఇక్కడ హైదరాబాద్కు కెపాసిటీ ఉంది, ఇక్కడ ఆ కెపాసిటీలో నాయకులు ఉన్నారని చెప్పి, ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి ఇక్కడ వచ్చింది. గ్లోబల్ మన మోటార్ స్పోర్ట్స్ క్యాలెండర్లో ఒకటి వచ్చేసింది తెలంగాణ. అది మామూలుగా ఎవరికంటే ఎవరికి ఆ క్యాలెండర్లో, వరల్డ్ వైడ్ క్యాలెండర్లో తెలంగాణ అనేది నిర్వహించే సత్తా ఉందిరా, దీనికి వరల్డ్ వైడ్గా ఏదైనా నిర్వహించగలుగుతారా అని చెప్పి ఉన్నది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేశారు. సపరేట్ మొత్తం భూసేకరణ కూడా చేశారు వాళ్ళు. అంతకుముందు చేయలేకపోయారు. హర్షించాలి అట్లాంటిది. మీరు హర్షించేది పోయి ఇన్ని 22 బ్రాండ్ల కార్లు కంపెనీలు వచ్చి, హోండా, మహీంద్రా, బిలిటీ, తర్వాత ఒలెక్టా, జెడ్ఎఫ్, ఇవన్నీ కంపెనీలు తెలంగాణకు, ఎలక్ట్రికల్ కంపెనీలు తెలంగాణలో స్టార్ట్ అయినాయి. ఈవెంట్ పబ్లిసిటీ అయ్యేటప్పుడే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని కంపెనీలకు తెలిసిపోయింది తెలంగాణ, హైదరాబాద్ అని చెప్పేసి. కంపెనీలు స్టార్ట్ అయినాయి, పెట్టుబడులు స్టార్ట్ అయినాయి, ఇన్కమ్ వచ్చింది. మీరు అందాల పోటీలు నిర్వహించి, మా అందాల పోటీలు చాలా ఘనంగా ఉన్నాయి, మీరు పెట్టిన ఈ కార్ రేసింగ్ తప్పు, మేము 200-300 కోట్లు పెట్టి ఇగో ఇంగ్లాండ్ ఆమెని చేయబట్టి గుంజినా ఆమె వెళ్ళిపోయింది, ఇగో ఎంత గొప్ప చెప్పింది ఆమె పోయి, ఎంత మంచోళ్ళ వీళ్ళు తెలంగాణలో, ఎంత బాగా చూసుకున్నారా అని చెప్తే మీరు హర్షించాలా, సిగ్గుపడాలా. ఆమె పోయి మనల్ని తిట్టింది, సోనియా గాంధీ కంప్లైంట్ చేసిందంటే కేసు వాళ్ళ మీద పెట్టాలా? కేసు పెట్టాల్సింది వాళ్ళపైన, యాక్షన్ తీసుకోవాల్సింది ప్రపంచం నుంచి వచ్చినటువంటి అందాల భామల వాళ్ళ మీద వేయించిన వాళ్ళపైన, ఒక కమిటీ వేయాల్సింది వాళ్ళపైన, జ్యుడిషియల్ కమిటీ కూడా వేసి విచారించాలా అసలు ఏం జరిగిందని చెప్పి. పరువు తీసిండు, దేశాన్ని పరువు తీసిండు కనుక వాళ్ళపైన దృష్టి పెట్టాలా. విమర్శలకు ప్రతి విమర్శలు కాదు, ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడిందంటే దాన్ని పరిగణలో తీసుకోవాలి. 40 కోట్లు తెలంగాణ ప్రజలారా, 40 కోట్లు ఎవరు తినలేదు, పైసలు బ్యాంకులోనే ఉన్నాయి. ఈరోజు కూడా వాళ్ళు బ్యాంకు నుంచి రికవరీ చేసే అవకాశం ఉంది. మనకు ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలి, తెలంగాణ ప్రతిష్ట పెంచాలని ఏది చేసినా కేసీఆర్ గారు ఏది చేసినా ప్రభుత్వంలో తెలంగాణ స్థాయిని పెంచిండు, దీనికి దిగవేర్చలా. ఇలా మనకు భూమికి విలువ వచ్చింది, రైతుకు విలువ వచ్చింది, మనకు అన్నం పెట్టిన మన రైతు, మనం బతికించిన రైతు, ఇలా మన ఊళ్ళని బతికించిన రైతు గర్వంగా తెలంగాణ అప్పుడు తిరిగిందా ఇప్పుడు తిరిగిందా మీరు చూడండి, ఆలోచన చేయండి. కనుక ఈ కేసులకు పిలిచినంత మాత్రాన 10 సార్లు నిలిచినా వస్తాడు కేటీఆర్ గారు, తప్పు చేయలేదు కనుక వస్తాడు.
మీరు కావాలని ఇంకా ఎంత వేధించినా దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా జాగ్రత్త, పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఏం తెలంగాణ మాకేం కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, దెబ్బలు కొత్త కాదు. 14 ఏళ్ళు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దెబ్బలు తిన్నాం, వేల మంది సచ్చిండ్రు, సౌలలో పోయినాం, కన్నీళ్ళు చూసినాం, కష్టాలు చూసినాం, బాధలు చూసినాం, సవడానికి కూడా సిద్ధమైనాం. కేసీఆర్ గారి నాయకులు తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఎంత కేటీఆర్ గారిని వేధించాలని ప్రయత్నం చేస్తారో ప్రజలు ఇంకా అంతకన్నా ఎక్కువ ఆక్రోషంలో గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్లను దారి మళ్లించడానికి ఏ చిన్న చిన్న పథకాలు ఎలక్షన్ ముందు చెప్పినట్లు కాదు. ఇలా మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితే లేదు. మీ ఎమ్మెల్యే చెప్తారు మమ్మల్ని ఎవరు నమ్మడం అయిపోయి 20 ఏళ్ళు మాకు ఓటేస్తే ఒట్టు అని. మీరు దృష్టి పెట్టాల్సింది మీ కేసు, మీ ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసిన కేసులపైన దృష్టి పెట్టండి. సోనియా గాంధీ గారికి కంప్లైంట్ చేసి దానిపైన కేసు పెట్టండి. ఇచ్చిన హామీలపైన మీరు దృష్టి పెట్టండి. హామీలు తొందరగా దొప్పి మీరు నాటకాలు ఆడతామంటే మాత్రం ఎవరు కూడా నమ్మరు. ఖచ్చితంగా దాన్ని బీఆర్ఎస్ సైనికులు 100% ఎదుర్కొంటారు. ఎవరు దీనికి భయపడరు అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.